ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, ఇగో తండ్రి, మీ యొక్క చిత్తానుసారంగా నడుస్తూ మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మీకు సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నారు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామమున బట్టి అందరికి వందనాలండి. ఏమండి, ఈరోజు బాప్తిస్మం గురించి నేర్చుకుందామండి. బాప్తిస్మం గురించి నేర్చుకుందామండి. ఒక మనిషి క్రైస్తవుడు అవ్వాలంటేనండి బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించడం అండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించడం అండి. క్రైస్తవుడు అంటే ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది మాత్రం కాదండి. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తును ధరించిన వ్యక్తి. అయితే ఈ క్రైస్తవుడు ఉన్న మనిషి మహాజ్ఞాని అవ్వాలంటే బైబిల్ చదవాలండి. ఈ బైబిల్ ఎప్పుడైతే చదువుతాడో మహాజ్ఞాని అయిపోతాడండి. అంటే క్రైస్తవుడు అంటే ఏంటండి? మహాజ్ఞాని. కానీ సమాజం క్రైస్తవుడు అంటే ఎలా చూస్తుందండి? ఒక అణగారిపిన కులానికి లాగా చూస్తుందండి. కానీ దానికి బైబిల్ ఇస్తున్న వివరణ ఎలా ఉందండి? మహాజ్ఞాని అండి. దేవుడు ఎక్కడైతే గొప్ప చేస్తామని చూస్తాడో లోకం దాన్ని అక్కడ తొక్కేయాలని చూస్తుందండి. ఇకపోతే బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అనగానేమి? ఈ బాప్తిస్మం అనేది తెలుగు పదం అండి. ఇంగ్లీష్లో దీన్ని బాప్టిజం అంటారండి. అయితే ఇది బాప్టిజో అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. ఫస్ట్గా దేని నుండి వచ్చింది? బాప్టిజో అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. దీని అర్థం ఏంటంటేనండి, ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. ఏంటండి అర్థం? బాప్తిస్మం అంటే అర్థం ఏంటండి? ముంచుట, సమాధి చేయుట, పాతి పెట్టట. అయితే ఇక్కడ దేనిని ముంచాలి, దేనిని సమాధి చేయాలి, దేనిని పాతి పెట్టాలి అని మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారని అనుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటేనండి, అప్పటి వరకు ఉన్న తన చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు అనుకోండి, ఆ రోజుతో తాగుడును వదిలేయాలండి. ఒక వ్యక్తి వ్యభిచారానికి బానిసయ్యాడు అనుకోండి, ఆ రోజుతో వ్యభిచారం అక్కడ వదిలేయాలండి. అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వారు ఆ రోజుతో తమకున్న చెడ్డ వ్యసనాలన్నింటినీ సమాధి చేయాలండి. అంటే విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత నుండి మరలా వాటి జోలికి మనం వెళ్ళకూడదండి. ఇది దాని యొక్క అర్థమండి. బాప్తిస్మం యొక్క అర్థమండి. సమాధి చేయటం ఏంటండి? మనలో ఉన్న చెడు వ్యసనాలను మనం సమాధి చేయాలి. ఇక మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదండి. ఇకపోతే అసలు బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలండి? అసలు కొందరు సంఘ సభ్యత్వం కోసం తీసుకుంటారు, కొంతమంది సమాధి స్థలం కోసం తీసుకుంటారండి, అదేవిధంగా కొంతమంది పెళ్లి చేసుకోవడం కోసం తీసుకుంటారండి. నేను స్వప్నాన్ని పెళ్లి చేసుకునే ముందు స్వప్నకి బాప్తిస్మం ఇచ్చారండి. పెళ్లి బాప్తిస్మం అండి. తర్వాత ఇక అవన్నీ మనకు తెలియక మనం ఇక్కడ తీసుకున్నాం, సంఘంలోనే తీసుకున్నామండి. అయితే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? అసలు ఎలా తీసుకుంటున్నారండి? సంఘ సభ్యత్వం కోసం తీసుకుంటున్నారు, సమాధి స్థలం కోసం తీసుకుంటున్నారు, పెళ్లి కోసం తీసుకుంటున్నారు, అబ్బాయికి జాబ్ వస్తే తీసుకుంటున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కూడా బాప్తిస్మం అనేది తీసుకుంటున్నారండి. బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలండి అంటే మన పాపాలను కడుక్కోవడం కోసం తీసుకోవాలండి. మనం ఏవైతే పాపాలు చేసామో ఆ పాపాలను కడుక్కోవడం కోసం బాప్తిస్మాన్ని తీసుకోవాలండి.
అయితే బాప్తిస్మ తీసుకుంటేనే సరిపోదండి. ఏం చేయాలండి? చివరి వరకు దాన్ని సహించాలండి. నమ్మి బాప్తిస్మం తీసుకుని పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునండి. మనం బాప్తిస్మం పొంది దాని చివరి వరకు ఏం చేయాలండి? కొనసాగించాలండి. అయితే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి? మనం చేసిన పాపాలను కడుక్కోవడం కోసం బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఏమండి, అందరికీ తెలిసిన పాఠమే కాబట్టి సింపుల్గా స్టోరీ రూపంలో తీసుకెళ్ళిపోతున్నానండి. అదేవిధంగా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి? మనం చేసిన పాపాలను కడుక్కోవడం కోసం తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలండి అసలు బాప్తిస్మం? అది ఎప్పుడు తీసుకోవాలండి? బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలండి? బాప్తిస్మం ఇవ్వండి అని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారండి? నేను మిమ్మల్ని కనిపెట్టాలమ్మా, మీరు మారు మనసు ఉందో లేదో కనిపెట్టాలి అంటారు. మీరు బాప్తిస్మం తీసుకోవాలంటే కొత్త బట్టలు కొనుక్కోవాలమ్మా, వైట్ బట్టలు కొనుక్కోండి అమ్మా అని కూడా చెప్తారండి కొన్ని సంఘాల్లో. అసలు బాప్తిస్మం అనేది ఎప్పుడు తీసుకోవాలంటే, మనం ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటామో ఆ రోజే మన బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాస్టర్ గారు ఉన్నారంటండి. ఆ పాస్టర్ గారు ఇలాగే ఆ సంఘం అంతా ఉందండి. సంఘం అంతా ఉంటే మీలో ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి అన్నారంటండి. సరే, సంఘంలో నుండి ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ 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 ప్రభువా నేను పాపిని అన్నాడంటండి. ఏమన్నాడండి? ప్రభువా నేను పాపిని అన్నాడంటండి. ఆ వెనకాల ఉన్న వ్యక్తి అన్నాడంట, నిజమే ప్రభువా వీడు పాపే ప్రభువా అన్నాడంటండి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? ప్రార్థన ఆపేసి నవ్వారండి. కానీ వాస్తవానికి అది నిజమేనండి, మనుషులందరూ పాపే. కాకపోతే దాన్ని ఏం చేశారండి? జోక్గా చిత్రీకరించారండి. అంటే నిజానికి మనం పాపులమా కాదంటే పాపులమే. దేవుని ఎదుట మన యొక్క పాపాలు తేటగా కనిపిస్తాయి అంటండి. ఎందుకండి? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూలోకం మందు ఉన్నామండి. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పాపము కూడా దేవుడికి కనిపిస్తుందండి. ఇకపోతే మనం ఎప్పుడు తీసుకోవాలండి బాప్తిస్మం అనేదండి? ఎప్పుడైతే మనకు మారు మనసు కలుగుతుందో అప్పుడు మనం బాప్తిస్మం తీసుకోవాలండి. ఏ రోజునైతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటామో దేవుడి ముందు, ఆ రోజే బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఏమండి, పాపాలు మాత్రం మనుషులు ఎవరి దగ్గర ఒప్పుకోకూడదండి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి? దేవుని దగ్గర మాత్రం ఒప్పుకోవాలండి. మనం చేసిన పాపాలు మనుషుల దగ్గర చేస్తే మనుషుల ముందు మనం చులకన అయిపోతామండి. వాళ్ళు మనల్ని ఆడుకుంటారండి. కాబట్టి మనం చేసే పాపాలు ఎవరితోని చెప్పకూడదండి, ఓన్లీ దేవునితో మాత్రమే చెప్పాలండి. ఎందుకంటే మన పాపాన్ని తీయగలవారు ఎవరండి? దేవుడు మాత్రమే తీయగలరండి, మనుషులు ఎవరు తీయలేరండి. తీయలేనోడికి చెప్పకూడదండి. ఆర్సీఎం సంఘాలు ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయండి. చేసిన తప్పుల్ని ఫాదర్ గారికి చెప్పాలంటండి. ఏమండి, ఫాదర్ గారు చెప్తే ఫాదర్ ఏమన్నా దేవుడండి? కాదు, మనిషేనండి. రేపు పొద్దున్న అతను కూడా ఏం చేస్తాడండి? చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుందండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు ఫలానా అని నేను మా ఆవిడతో చెప్పాను అనుకోండి, నేను పలానా పని చేశానని మా ఆవిడ చెప్తే మా ఆవిడ ఏం చేస్తుందండి? మా ఆవిడ అప్పటికి బాప్తిస్మం తీసుకున్నా సరే నన్ను చేదరించుకుంటుందండి. నువ్వు ఎలాంటి వాడు అని చేదరించుకుంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదండి? మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి మాత్రమే చెప్పాలండి, మనుషులు ఎవరికి చెప్పకూడదండి. దేవుడికి చెబితే ఏమవుతుందండి? మన పాపాలను తీసేస్తాడండి. అదేవిధంగా అయితే బాప్తిస్మము
ఎప్పుడు తీసుకోవాలండి? ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు వెంటనే తీసుకోవాలి. తడువు చేయట ఎందుకు, వెంటనే తీసుకోవాలండి. పిలుపు నపించుకుని కనిపెట్టాలని అనలేదండి. వెంటనే ఆ అర్ధరాత్రి కాల సమయంలోనే బాప్తిస్మం అనేది ఇచ్చేశారండి. ఆ రాత్రికాల సమయంలోనే ఇచ్చేశారండి. అయితే బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలండి? ఎప్పుడైతే మన ప్రేరేపణ కలుగుతుందో, నేను పాపినని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడే మనము బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఇకపోతే బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? బాప్తిస్మము ఎలా తీసుకోవాలంటే సంఘాలు ఇప్పుడు ఉన్నది ఎలా ఉందండి? చిలకరించడం బాప్తిస్మం, జెండా కింద దూరడం అంటండి, ఇదొక బాప్తిస్మం. అదేవిధంగా నీటిలో మునగాలంటే, ఇది రకరకాలుగా మనుషులు బాప్తిస్మాల గురించి మాట్లాడుకుంటున్నారండి. ఏమండి, చిలకరిస్తే బాప్తిస్మం అయిపోతుందండి? నీళ్ళు కొంచెం ఇలా జల్లామనుకోండి బాప్తిస్మం అయిపోద్దండి? బాప్తిస్మం అవ్వదండి. అది చిలకరించడం అవుతుందండి. జెండా కింద దూరడం అంటండి, జెండా కింద దూరిపోతే బాప్తిస్మం అవ్వదండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? మన క్రియలను సమాధి చేయాలని చెప్పుకున్నామండి. బాప్తిస్మం అంటే ఏం చెప్పుకున్నామండి? మన క్రియలను సమాధి చేయాలి అంటే మన పైనుండి కింద దాకా ఏం చేయాలండి? మునగాలి. మునిగితే నీటిలో మన పాపాలన్నీ కడగబడతాయండి. అంతేగాని చిలకరించడం వల్ల మన పాపాలు అనేవి పోవండి. అదేవిధంగా జెండా కింద దూరటం వల్ల కూడా మన పాపాలు అనేవి పోవండి. అయితే మనం బాప్తిస్మం తీసుకోవాలంటే ఎలా ఉండాలండి? నీళ్లు విస్తారంగా ఉండాలండి. విస్తారంగా నీళ్లు ఉండాలండి. నీళ్లు ఉన్న చోట ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో ఆ వ్యక్తి ఉండాలి. అదేవిధంగా ఇవ్వడానికి ఉన్న వారు కూడా నీటిలో దిగాలండి. ఇద్దరు కూడా నీటిలోని దిగాలండి. నీటిలో దిగి ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో ఆ వ్యక్తి నీటిలో పూర్తిగా మునగాలండి. అంతేగాని నీటిలో నిలబెట్టి బాప్తిస్మం ఇచ్చేసామంటే అది జరగని పని అండి. ఏం చేయాలండి? నీటిలో మునగాలండి. ఆ వ్యక్తి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో ఆ వ్యక్తి పూర్తిగా నీటిలో మునిగినప్పుడు తమ యొక్క పాపాలు కడగబడతాయండి యేసునామములో అండి. ఏమండి, పాపాలు అనేవి కడగబడతాయి. యేసు ప్రభుల వారు మన కోసం రక్తాన్ని చిందించి చనిపోయారండి. ఆ రక్తం ద్వారా మనకి ఏమవుతుందండి? పాప విమోచన అనేది జరుగుతుందండి. ఇప్పుడు బాప్తిస్మం తీసేసుకున్నామండి. అంతా అయిపోయింది. మన పాపాలు అనేవి కడగబడ్డాయండి. కడగబడ్డాయంటే మళ్ళీ పాపాలు చేయమనండి? పాపాలు అనేవి కడగబడ్డాయి అంటే మరలా ఏం చేయకూడదండి? పాపాలు చేయకూడదండి. నీటిలో పూర్తిగా మునగడం అంటే ఏంటండి? మనిషి పైనుండి కింద దాకా మునగాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వ్యక్తి చనిపోయాడండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గొయ్యి తీశారు, గోతులో మనిషిని పడుకోబెట్టారు. 4 మట్టి బెల్లలు ఎత్తే పూర్తిగా పాతి పెట్టేసినట్టండి. 4 మట్టి బెల్లలు తీసి 4 వేసామండి, అయిపోయినట్టేనండి. ఏం చేయాలండి? పూర్తిగా దాని సమాధి పైన ఎవరైతే చనిపోయి యొక్క శవం మీద మట్టి పూర్తిగా వేయాలండి. అది పాతి పెట్టడం అంటే. అదేవిధంగా మనం నీటిలో పూర్తిగా మునిగినప్పుడు మాత్రమే మన యొక్క పాపాలు అనేవి నీటిలో కడగబడతాయండి. ఇప్పుడు సమాజంలో ఇంకోటి ఉందండి. చిన్నపిల్లలకు బాప్తిస్మం అనేది ఇవ్వచ్చా? బాప్తిస్మం అనేది ఎవరు తీసుకోవాలండి? పాపం చేసిన వారు బాప్తిస్మం అనేది తీసుకోవాలి. చిన్నపిల్లలకి అసలు పాపం అంటే ఏంటో తెలియదండి. అలాంటి వాళ్ళకి బాప్తిస్మం ఎందుకండి? దేవుడు చెప్పాడండి, చిన్నపిల్లలు నా యొద్దకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారండి. యేసు ప్రభువులు ఒక సందర్భంలో మాట్లాడుతూ చిన్నపిల్లలు నా యొద్దకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారండి. అంటే
చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అయినప్పుడు ఇంకా బాప్తిస్మం ఎందుకండి ఇంకా? కాబట్టి చిన్నపిల్లలు బాప్తిస్మం అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ కొంతమంది అతి తెలివి గలవారు ఏం చేస్తున్నారండి, జ్ఞాన స్నానం అని ఇస్తున్నారండి. కానీ అది వాస్తవానికి అవసరం లేదండి. ఇప్పుడు మన బాప్తిస్మం తీసేసుకున్నామండి, అయిపోయింది. బాప్తిస్మ కార్యక్రమం అయిపోయింది, తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మరలా ఏం చేయకూడదండి, పాపము జోలికి అనేది వెళ్ళకూడదండి. చిన్న చిన్న అవరోధాలు వచ్చినా సరే ఏం చేయాలండి, దేవుడిని క్షమాపణ కోరి ముందుకు వెళ్ళిపోవాలండి. బాప్తిస్మం తీసుకుంటే మన పని అయిపోయినట్లు కాదండి, పని ప్రారంభమైనట్లండి. యేసు ప్రభులు వారు బాప్తిస్మం తీసుకున్న యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నారండి. తీసుకున్న వెంటనే ఏం చేశారండి, దేవుని పని ప్రారంభించారండి. అంటే ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో లోకానికి ఏం చెప్పాలండి, వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని పనిలో మనం నిమగ్నమై ఉండిపోవాలండి. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కష్టాలు వస్తాయండి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులకి కష్టాలు వస్తాయి. అయితే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇంకా కష్టాలు వస్తాయండి. ఎందుకంటే మనం భయపడి దేవుని విడిచిపెట్టేస్తామేమోనని అపవాది ఏం చేస్తాడండి, భయపెడతాడండి. మనం బాప్తిస్మము ఈ యొక్క అపవాది ఏం చేస్తుందంటే, తీసుకున్న తర్వాత కష్టాలు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే దేవుని విడిచిపెడతామోనని అపవాది మనల్ని భయపెడుతూ ఉంటుందండి. కానీ అపవాది గొప్పదా, దేవుడు గొప్పోడండి? దేవుడే గొప్పోడండి. ఏది చేయాలన్నా దేవుడే చేయగలడండి. ఎట్టి పరిస్థితుల్లో వాటికి లొంగకూడదండి. కొన్ని సందర్భాల్లో అవమానాలు కూడా వచ్చేస్తాయండి. ఎలా ఉంటాయి అంటేనండి, మనం చేయని తప్పులు కూడా నిందలు భరించాల్సిన సమయం వచ్చేస్తుందండి. ఆ సందర్భంలో కూడా మనం ఏం చేయాలండి, తట్టుకోవాలి. తట్టుకుని దేవునికి ఎదురుగా నిలబడాలండి. అప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేదండి. ఏమండి, ఏబు గారి జీవితంలో కష్టాలు వచ్చినాయా? రాలేదండి, వచ్చినాయి. అయినా సరే దేవుని ఒక్క మాట కూడా దూషించలేదండి. దూషించకుండా అపవాదికి ఎదురుగా నిలబడ్డాడు, దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతికాడు. తరలా తను పోగొట్టుకున్నది మరలా సంపాదించుకున్నాడండి. మనం కూడా మనకు వచ్చిన కష్టాలని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. మన గోల్ ఎప్పుడు ఏమై ఉండాలండి, పరలోకం. మనం పరలోకం వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఎప్పుడు కూడా అపవాదికి లొంగిపోయి మనం నరకంలోకి వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదండి. మరి యేసు ప్రభువుల వారికి కష్టాలు వచ్చినాయి అంటే అనేకమైన శ్రమలు భరించారండి. కానీ యేసు ప్రభువుల వారు ఏది చేయాలన్నా చేయగల సమర్థులండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఉన్నారండి, తండ్రి నాకు కష్టాలు రాకుండా చేయండి అంటే కష్టాలు లేకుండా ఆయన ఉండగలరా? ఉండలేరండి. ఉండగలరు, ఎందుకంటే దేవుని కుమారుడు. కానీ ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అనేకమైన కష్టాలు అనుభవించారండి. కష్టాలు అనుభవించి మనకు సాదృశ్యంగా ఉన్నారండి. ఆయన పొందిన శ్రమలే, ఆయన పొందిన రెండవ బాప్తిస్మం శ్రమల బాప్తిస్మం అండి. మనిషి జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అనేవి వస్తాయండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. ఇకపోతే బాప్తిస్మం అంటే ఏంటండి, ముంచుట, పాతిపెట్టుట, సమాధి చేయుట బాప్తిస్మం అనగా. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి అంటే మన యొక్క పాపాలను కడుక్కోవడం కోసం, రక్షణ పొందడం కోసం బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలంటేనండి, ఎప్పుడు తీసుకోవాలంటే మారు మనసు పొందిన వెంటనే బాప్తిస్మం అనేది తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలంటే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి పూర్తిగా నీటిలో మునగాలండి. మునిగిన తర్వాత వారి యొక్క క్రియలన్నీ కూడా పాపక్షమాపణ అనేది మన నీటిలో కడగబడతాయి కాబట్టి పూర్తిగా మునగాలండి.
ఇకపోతే బాప్తిసం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే మచ్చికి 3 చెప్తానండి, కొన్ని చెప్తానండి. పాపాలు కడగబడతాయండి. బాప్తిసం తీసుకోవడం వల్ల మన పాపాలు కడగబడతాయండి. పాపాలు కడగబడి అని మరలా పాపాలు అనేది చేయకూడదండి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తామండి. మన పాపాలు కడగబడ్డాయని మనం మళ్ళీ పాపాలు చేసామనుకోండి, అప్పటి వరకు మనకి కడగబడిన పాపాలు కూడా మళ్ళీ ఏమవుతాయండి, దేవుడు పరిగణలోకి తీసుకుంటాడండి. మళ్ళీ అవి కూడా ఈ లెక్కలోకి వచ్చేస్తాయండి. కాబట్టి ఏమంటే ఇప్పుడు వరకు ఉన్న దారి వేరు, బాప్తిసం తీసుకోక ముందు ఉన్న దారి వేరు. బాప్తిసం తీసుకున్న తర్వాత మన దేవుని చేతిలో పడతామండి. ఇప్పుడు వరకు లోకంలో ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడండి. ఎప్పుడైతే మనం దేవుని చేతిలోకి పడ్డామో, మనం ఏ తప్పు చేసినా ముందు దేవుడు ఊరుకోడండి. అపవాది కాదండి, దేవుడే ఊరుకోడండి. ఇప్పుడు మన కొడుకు ఉన్నాడండి, మన కొడుకు చిన్న తప్పు చేస్తే ఎవరు ఊరుకోరండి? పక్క వాళ్ళు ఊరుకోవడం కాదండి, ముందు మనం ఊరుకోమండి. మన కొడుకును మనమే కొట్టుకుంటారు, అదేం పని ఇదేం పని మనమే దండేస్తామండి. అదేవిధంగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు ఊరుకోడండి. సాధ్యమైనంత వరకు మంచే చేయాలండి, చెడు చేయకుండా ఉంటే చాలండి. మనం చేయలేకపోయాం, మంచి చేయలేకపోయాం, అలాంటప్పుడు ఏం చేయాలండి? సైలెంట్గా ఉందామండి. దానివల్ల మనకు వచ్చిన నష్టమే ఉంది? ఏమీ లేదు కదా. రక్షణ వస్తుందండి, రక్షణ కవచం అనేది మనకి వస్తుందండి. దేవుని యొక్క దూతలు కాపలుగా మనకి ఉంటారండి. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని దూతలు మనకు కాపలుగా వస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే దానివల్ల మనకి ఉపయోగం ఏంటంటేనండి, మనం చెడు చేయకుండా మనకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటుందండి పరిశుద్ధాత్మ దేవుడు అండి. మన అంతరాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుందండి. నువ్వు చేసే తప్పు నువ్వు చెయ్యొద్దు అని మన అంతరాత్మ ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి ప్రార్థన చేసుకోమంటుంది, వాక్యం చదువుకోమంటుంది, దేవునికి విధేయతగా బ్రతకాలంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మన బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడండి. అదేవిధంగా క్రీస్తు యొక్క పునరుద్ధానం అందు లేపబడతామండి. యేసుప్రభుల వారు మరలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? మృతులతో పాటు మనం కూడా లేపబడతామండి. ఇకపోతే పరలోకానికి అర్హతను సంపాదిస్తామండి మనం. ఏమండి, బాప్తిసం వల్ల పరలోకానికి అర్హతను మాత్రమే సంపాదిస్తామండి. అర్హత అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన పాస్ అయిపోతాడండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి హాల్ టికెట్ వచ్చిందండి, లోపలికి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత పై క్లాస్కి వెళ్తారండి. హాల్ టికెట్ వచ్చినంటే వ్యక్తి పాస్ అయిపోయినట్టు కాదండి. అదేవిధంగా మన బాప్తిస్మం తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నా అంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టు కాదండి. ఏం చేయాలండి? మనం కూడా పాస్ అవ్వాలంటే దేవుని కోసం మనం బ్రతకాలండి, దేవుని పని మనం చెయ్యాలండి. లోకంలో ఉన్న మన శరీర క్రియలను చంపేసుకోవాలండి అవసరమైతేనండి. ఏమండి, సుమారు మనకు అందరికి 30 పైన ఉన్నాయండి. మంచి ఏదో చెడు ఏదో మనందరికి తెలిసిన విషయమేనండి. కాబట్టి చెడు వైపుకి మనం వెళ్ళకుండా, చెడ్డ కార్యాల వైపుకి మనము వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు మంచికే ఉండాలండి. ఎప్పుడైతే మనం దేవుని పనిలో నిమగ్నం అయిపోయి దేవుని పని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్తామండి. బాప్తిసం తీసుకున్న వెంటనే మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవండి. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్తామండి. యేసుప్రభుల వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేదండి, దేవుని పని చేశారండి. 3.5 సంవత్సరాలు దేవుడి పని చేశారండి. తన శక్తి మేరకు దేవుడి పని చేస్తూ ఒక్క అబద్ధం కూడా ఆడలేదంటండి, ఒక్క పాపం కూడా చేయలేదండి. వెంటనే అలా ఉండడం వల్ల చనిపోయిన 3వ రోజే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడండి. మరి మనకు కూడా అవకాశం ఉంటుందంటేనండి, ఉందండి. అవి ఎలా ఉండాలండి అంటే పాపానికి దూరంగా ఉండాలండి. మనం ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో
బాప్తిస్మం తీసుకున్నాము, పాపానికి దూరంగా ఉంటూ మధ్యలో దీన్ని ఆపేయకూడదండి. కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చాయని ఏం చేయాలండి? మధ్యలో ఆపేయకూడదండి. అంతం వరకు ఎవరు సహిస్తారో వారు మాత్రమే రక్షించబడతారని బైబిల్ చెప్తుందండి. కాబట్టి మనిషి అన్న వ్యక్తికి కష్టాలు రాకుండా ఉంటాయంటే వస్తాయండి. అపవాది మనల్ని ఈ లోకంలో పడేసుకోవాలని ఏం చేస్తుందండి? కష్టాలు పెడుతుందండి. కానీ వాటన్నిటిని ఎదుర్కొని మనం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమై ఉంటేనండి పరలోకానికి వెళ్తామండి. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకం నుండే వచ్చామండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి వెళ్ళాలంటే భూలోకంలోనే మనం దేవుని కోసం బ్రతకాలండి. భూమి మీద దేవుని కోసం మాత్రమే మనం పని చేయాలండి. కాబట్టి బాప్తిస్మం అంటే అర్థమైందండి అందరికీ? ఓకేనండి. కాబట్టి నా కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి బాప్తిస్మం గురించి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవాందుని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేము బాప్తిస్మం తీసుకున్నాం తండ్రి. మా ప్రవర్తన తండ్రి మీకు ఇష్టానుసారంగా మేము ఉండడానికి మీ కృప సహాయం దయచండి తండ్రి. మాలో ఎటువంటి శారీరక ఆలోచనలు రాకుండా తండ్రి ఆత్మీయంగా మేము అందరం ఎదగడానికి మీ కృప సహాయం దయచండి తండ్రి. అన్ని విధాలా మీ కృపతో నింపండి. మీ యొక్క చిత్తానుసారంగా నడిపించమని తండ్రి త్వరలో క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.